ఇస్తారంటే దానికి సమాధానం చెప్పలేదు. 9 నెలలు 8 నెలలైంది మీ ప్రభుత్వం వచ్చి, 8 నెలలైనా గుర్తించలేదు. ఎప్పటి నుంచి వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారంటే సమాధానం చెప్పకుండా దాటేశారు. యూనియన్ పునరుద్ధరణ గురించి అడిగితే సమాధానం చెప్పలేదు. చనిపోయిన పిల్లలకు రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వాలంటే దాని మీద సమాధానం చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు ఫిబ్రవరిలో ఇచ్చిన చెక్కు 300 కోట్లు, అది డమ్మీ చెక్ అయింది. ఆ డబ్బులు పాస్ కాలేదు. దాని సంగతి ఏంటంటే సమాధానం చెప్పలేదు. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకానికి డబ్బులు ఇవ్వడం లేదు. మీరు ఏప్రిల్ మే 2 నెలల్లో 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తారు అంటే దానికి సమాధానం చెప్పలేదు. ఏ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా బుల్డోజ్ చేసే ప్రయత్నం చేసినారు. అంతేకాకుండా నేను యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నానని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఆ ముఖ్యమంత్రి గారికి ఎవరు చెప్తారో ఏమో గాని అన్ని సగం హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడుతున్నారు. ఎందుకంటే నేను మంత్రి అయిన వెంటనే కొద్ది రోజుల తర్వాత నేను యూనియన్ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన ఆర్టీసీకి. నేను యూనియన్ అధ్యక్షుడిగా లేను. కానీ ఆయన ఏదో ఒకటి చేసి సభను తప్పుదో పట్టించాలని, సభలో చర్చ జరగకుండా చేసి మాకు ప్రొటెస్ట్ కూడా అవకాశం ఇవ్వకుండా ఇలా సభ వాయిదా వేసుకొని పోయింది. గవర్నమెంట్ నుంచి సరి అయిన సమాధానం రానప్పుడు మేము నిరసన చెప్పే హక్కు సభ్యులకు ఉంటుంది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులే గుర్తించాలి, వాళ్ళ ఏరియర్స్ ఇవ్వాలి, బకాయిలు ఇవ్వాలి, యూనియన్ ను పునరుద్ధరించాలని మేము అడిగితే ఏ ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు, కార్మికుల ఓట్లు వేయించుకున్నారు, కార్మికుల ఆర్టీసీ కార్మికుల అండతో గెలిచి ఇలా కార్మికులకు వెన్నుపోటుకు వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. తప్పకుండా కార్మికుల పక్షాన బయట సభలో ఇంకా మా పోరాటం కొనసాగుతుంది. ఇకపోతే ఈరోజు నిరుద్యోగ యువకుల మీద మేము శాసనసభలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చాం. ఆనాడు ఇదే నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ వాడుకున్నది. మేము రాగానే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.